हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा। अम्म कुसुमम्म देवी दुर्गम्म, प्रकृति स्वरूपिणिवि नीवे कदम्मा, लोकाल नेले तल्ली कुसुमम्म, प्रकृति स्वरूपिणिवि नीवे कदम्मा, लोकाल नेले तल्ली कुसुमम्म, नी दिव्य दर्शनं ओनगूर्चवम्मा, मम्मेल रावा तल्ली कुसुमम्म, अम्म कुसुमम्म देवी दुर्गम्म, सर्वकला तेजमु प्रेमैक रूपमु, नी अंड उंडंग नाखेल भयमु, चीकु చింత లేదు ఏ హాని రాదు, నిశ్చింతగా నీ నామము పలికెదన్, మమ్మేల రావా తల్లి కుసుమమ్మ, అమ్మ కుసుమమ్మ దేవి దుర్గమ్మ, సర్వకళా తేజము ప్రేమైక రూపము, మా పూజలను నీ వందుకొనవమ్మ, మాలోని దోషములు తొలగించవమ్మా, జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ, 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 జయ హరనాథ జయ, జయ కుసుమ కుమారి జయ, जय हरनाथ जय जय कुसुम कुमारी जय जय, 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 कति जोदायमुलो पाषाणनंबुलु
కని గనికి నీ పేయం ఎవయించగా బోలో పాషాణం బోలో కని గనికి నీ పేయం బాగా మోహనమునడి ఉడుచును కాపాలే గానము సేయగదే బాబా గానము సేయగదే కంఠయోగ జీవన పోదాచని కలవలని నా పాదురుషమతీరగా జై హరనాథ జై కుసుమ కుమారి జై హరనాథ జై కుసుమ కుమారి జై జయ హరనాథ జై కుసుమ కుమారి 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 కుసుమ కుమారి జయ హారా నాథ జయ కుసుమ కుమారి జయ जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुम कुमारी 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 हरनाथ जय कुसुम कुमारी जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुम कुमारी जय
జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమార్ 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 జయ జయ హరనాథ జయ జయ కుసుమ కుమారి జయ 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 హరనాథ జయ జయ కుసుమ కుమారి జయ జయ कुसुम कुमार जाय जाय हरनाद जाय कुसुम कुमार जाय जाय हरनाद जाय कुसुम कुमार जाय जय हरनाद जाय कुसुम कुमार जाय जाय 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 हरनाद जाय कुसुम कुमार जाय जय हरनाद जाय कुसुम कुमार जाय जाय 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 हरनाद जाय कुसुम कुमार जाय जय हरनाद जाय जाय कुसुम कुमारी जाय जाय जय हरनाद जाय जाय कुसुम कुमारी जाय जाय जय हरनाथ जय जय कुसुम कुमारी
जय हरनाद जय जय कुसुम कुमारी जय 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 हरनाद जय जय कुसुम कुमारी जय 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 हरनाथ जय कुसुम कुमारी 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 जय जयो हरो नाथो जयो कुसुम कुमारी जयो 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 जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुम कुमारी जयो हरो नाथो जयो कुसुम कुमारी जयो जयो हरो नाथो जयो कुसुम कुमारी जयो जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुम कुमारी जय कुमारी जय जय हरनाद कुसुम कुमारी जय जय हरनाद कुसुम कुमारी जय हरनाद कुसुम कुमारी जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय
భార్య బిడ్డలు అందరూ కూడా బంధాలే కదా. ఒక పుత్రుడు అది కూడా వారి అనుగ్రహంతో పుట్టాడు. ఎవరితోటి? గురువుగారి అనుగ్రహంతో పుట్టాడు. మరి గురువుగారి అనుగ్రహంతో పుట్టిన పిల్లాడు ఎందుకు ఇలాగా అయిపోయాడు? ఆరోగ్యం ఎందుకు పాడు? ఆ బాబా లేఖ చాలా క్లియర్గా చెప్తుంది, నా యొక్క దేహం దినదినము క్షీణిస్తూ ఉంది, నేను చంద్రశేఖరుడికి అప్పగించదలుచుకున్నాను. ఇలా దినదినము క్షీణిస్తే ఏమవుతుంది? అల్టిమేట్గా మన దేహం చంద్రశేఖరుడు నామము నిరతము చెప్పి ఉంచుచుండిన ప్రేమ పుట్టునని చెప్పునది, ప్రేమ సూత్రమున ప్రభువు కట్టుబడి వదలకలు నలరించునురా కదా. నామం చేయండి అన్నారు, కానీ నామం వల్ల ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. ఈ ప్రేమ ఇప్పుడు వారికి కావాలి. ఎందుకంటే ఈ పిల్లాడికి ఏమన్నటువంటి అనారోగ్యాన్ని ప్రభువు తన ప్రేమ ద్వారా తగ్గిస్తూ తనను ఒక లెవెల్కి తీసుకెళ్ళాలి. అయితే ఈ ప్రేమ అనేది ఈరోజు తల్లి కానీ తండ్రి కానీ పిల్లల్ని ప్రేమిస్తున్నారే, అది నిస్వార్థమైన ప్రేమ. గురువు తన శిష్యుడిని కానీ శిష్యురాన్ని కానీ ప్రేమిస్తారే, అది నిస్వార్థమైన ప్రేమ. భగవంతుడు భక్తుని ప్రేమిస్తాడే, అది నిస్వార్థమైన ప్రేమ. కానీ మానవుడు ప్రేమించేది అది నిస్వార్థమైన ప్రేమ కాదు. ఏదో ఒక స్వార్థంతో, ఏదో ఒక కోరికతోటి ఆ మానవుడు తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే, నా ఒక ఉదాహరణ, నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు నేను చేసిందే నేను ఇప్పుడు చెప్తాను మీకు. నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు 3 నెలల్లో నేను మరణించడం తథ్యం. పూరి వెళ్ళాను. పూరి జగన్నాథుడి దగ్గర మన హరనాథ మందిరం ఉంది కదా, కుసుమహర మందిరానికి వెళ్ళాను. నాతో పాటు విజయరాబాయ్ గారు కూడా వచ్చాను. సోమవారం నాడు నాకు కెమోథెరపీ ఉంది గ్లోబల్ హాస్పిటల్. నేను శుక్రవారం నాడు వెళ్ళాను అమ్మ బర్త్డేని. అక్కడికి వెళ్ళిన తర్వాత నా దేహంతో నేను కొన్ని కార్యక్రమాలు చేయించాలనుకుంటున్నాను. బృందావనం వెళ్ళి నేను చేయలేను కనుక నా యొక్క రిప్రజెంటేటివ్గా నేను పంపిస్తున్నాను అని చెప్పడం జరిగింది. చైతన్య చరితామృతంలో ఇది చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు నాకు ఇదే జ్ఞాపకం వచ్చింది. నువ్వు ఎలా అయితే సనాతన గోస్వామిని కాపాడావు, ఆ విధంగా నాకు ఉండాలి. నీ అవసరం ఏదైనా ఉంది, నీకు అనేది చేయాలనుకుంటే ఈ దేహాన్ని ఉంచుకో స్వామి అని నేను ప్రార్థన చేయడం జరిగింది. జరిగిన తర్వాత సోమవారం నాడు రాగానే కెమోథెరపీకి వెళ్ళలేదు. ఇంకా చెప్పాలంటే అదొక మిరాకిల్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ రిపోర్ట్ చూసి నేను స్ట్రెచ్చర్ మీద తీసుకురావాలి, నువ్వు నడిచి వస్తున్నావు. అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ చెప్పిన మాట 10,000 కేసుల్లో నేను ఇటువంటి కేసు చూడలేదు. ఒక సెల్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ జాయిన్ అవుతుంది. సెల్ బ్రేక్ అయ్యి జాయిన్ అవ్వదు. మీ కేసు విపరీతంగా ఉంది. పూనా పంపించారు టెస్ట్కి. నేను అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మళ్ళీ టాటా మెమోరియల్ ఫ్లైట్లో వెళ్ళి ఇప్పటికప్పుడు ఒక టెస్ట్ ఇవ్వాలి బాంబేలో. ఆ టెస్టు బ్లడ్ తీసిన 2 అవర్స్లో అవ్వాలి. అటువంటి టెస్ట్ కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారు. తర్వాత చైనా వెళ్ళారు. చైనాలో టెస్ట్ చేయించారు. చైనాలో కూడా ఏదో ప్రాబ్లం ఉంది కానీ నాకు అర్థం అవట్లేదు. కారణం ఏమిటి? ఆయనకి నా అవసరం ఉంది. ఈ అవసరం ఉంది కనుక మన దేహాన్ని ఆయన ఉంచుకున్నారు. మనం ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ విధంగానే నవద్వీప మందిరానికి నిర్మాణానికి కార్యక్రమాలు చేశారు ఆయన. ఇతరుల సహాయ సహకారాలు ఇచ్చారు. ఇప్పుడు నేను అనేది ఏమిటంటే, ఈ పిల్లవాడి పరిస్థితి ఏమిటి? ఈ పిల్లవాడి ఆరోగ్యం క్షీణిస్తుంది. కానీ క్లియర్గా ప్రభు ఏమంటున్నాడు, నేను నిన్ను వదిలిపెట్టలేను, నీ చిన్న తమ్ముడిని అన్నాడు. అన్నయ్య అంటే ప్రేమ ఉందా? అన్నయ్యకి ఆయన ఏం చేయదలుచుకున్నాడు? నాన్న, నువ్వు వచ్చినది ఏమిటి, నీ పర్పస్ ఏమిటి? నరసింహాచార్య బాబా గారు ఎవరినైనా ఒక ప్రసాదం ఇచ్చారంటే, అంటే ఎవరికైనా పుత్రుడిని ప్రసాదించారంటే, ఆ పుత్రుడు సామాన్యుడు కాదు. అతను హిమాలయం నుంచి వచ్చిన ఒక యోగీశ్వరుడు అయి ఉంటాడు, ఒక తపస్సిద్ధుడు అయి ఉంటాడు. ఆ సిద్ధుడిని ఆయన ఇన్వైట్ చేస్తారు. ఆ సిద్ధుడు ఎప్పటికప్పుడు నేను వెళ్ళిపోతానంటుంటాడు. నేను ఇక్కడ పెట్టావు, ఎలా పెడతావు? 10 ఏళ్ళు పెడతావా, 20 ఏళ్ళు పెడతావా, 30 ఏళ్ళు పెడతావా, 50 ఏళ్ళు పెడతావా? కానీ ఆ సిద్ధుడిని మనం ఏమంటూ ఉంటాం? 2 అంటాం, మమకారం చూంటాం. అయితే ప్రతి వ్యక్తి వెళ్ళిపోవాల్సింది, ఇవాళ తప్పదు. మనం ఏం చేయాలి? మనం అందరూ హరనాథ భక్తులుగా ఈ అందరూ సుఖశాంతులతో ఈ భౌతికమైన మాయలో ఉన్నాం కనుక ఆ మాయనే మనం ఇన్వైట్ చేయాలి. అంటే ఇంకా ఆనందంగా ఉండాలి వీళ్ళ కుటుంబం అని కోరుకోవాలి. అప్పుడు అతను ఏం చేయాలి? ఈరోజు నిన్న నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పారు, నీ పుత్రుడిని ప్రభువుకు అర్పించు.
నీ పుత్రుడి చేత బిజినెస్ చేయిస్తానని కానీ, నీ పుత్రుడి చేత అది పెడతాను ఇది పెడతాను కాదు. అతను ఒక సిద్ధపురుషుడు, హిమాలయాల నుంచి వచ్చాడు. ఈ పిల్లాడికి నువ్వేం చేయాలి అంటే ప్రభునామం చేయించు, ప్రభునామంలో ఉండాలి నిరంతరం. అతనికి కావాల్సిన ఏర్పాట్లు మీరు ఏదైనా చేస్తే చేయండి. నా ఇన్స్ట్రక్షన్ అది. నేను చెప్పేది ఏంటంటే గురుదేవుడు ఇవాళ నా ద్వారా పనిచేస్తుంది ఏమిటంటే, మీరు ఈ పిల్లవాడి లైఫ్ కావాలనుకుంటే ఈ పిల్లవాడి నుంచి మీరు ఏది ఆశించకండి. భౌతికమైనది ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం, గుడులకి సహాయం చేయడం, మందిరాలకు సహాయం చేయడం, భోజనాలు చేయించడం, పెట్టించడం, ఏకాహాలు, సప్తాహాలు, త్రయాహాలు ఎన్నన్నా చేయిస్తూ ఉండి కొద్ది అందరి శక్తి, అందరి యొక్క భక్తుల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇది ఒకటే నా విన్నపం. జై బోలో శ్రీ ఠాకూర్.